అమెరికా. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి ఇది కలల దేశం. అమెరికా వెళ్లాలని, అక్కడ సెటిల్ అవ్వాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. కానీ ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. అమెరికా వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చాలా మంది ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్తారు. కానీ కొందరు మాత్రం అవేమీ లేకుండా అడ్డదారిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళడాన్నే డాంకీ రూట్ ఎంట్రీ అంటారు. ఇప్పుడు అమెరికా నుంచి ట్రంప్ వెనక్కి పంపిస్తుంది వీళ్ళనే. రీసెంట్ గానే అమెరికా తిరస్కరించిన 200 మంది ఇండియాకు వచ్చారు. వీళ్లలో చాలా మంది డాంకీ రూట్ ద్వారా వెళ్లిన వాళ్లే. ఇలా అమెరికాలోకి డాంకీ రూట్ ద్వారా వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ప్రాణాలతో చెలగాటమే. ఎందుకంటే చాలా దేశాలు దాటి సముద్ర మార్గం నుంచి దాదాపు 8,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక ప్రమాదకర ప్రాంతాలను క్రాస్ చేయాలి. ఇలా వెళ్లడానికి ప్రయత్నించి చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి అనేక దేశాల గుండా ప్రమాదకరమైన క్రాసింగ్లు ఉంటాయి. వాటిలో ఒకటే కొలంబియా, పనామాలను కలిపే డేరియన్ గ్యాప్. దక్షిణ సరిహద్దు నుంచి యుఎస్ లోకి 2 ప్రధాన అక్రమ ప్రవేశ మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నేరుగా మెక్సికో ద్వారా ఉండగా, మరొకటి అత్యంత ప్రమాదకరమైన డాంకీ రూట్ డెరిన్ గ్యాప్. ఇందులో అనేక దేశాలను దాటడం, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, సముద్రాలతో సహా ప్రమాదకరమైన భూభాగాలను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గంలో వలసదారులు అమెరికా చేరుకోవడానికి ముందు టాక్సీలు, కంటైనర్ ట్రక్కులు, బస్సులు, పడవల ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఖతార్, బ్రెజిల్, పెరు, కొలంబియా, పనామా, నికరాగ్వా, మెక్సికోల నుంచి కొనసాగుతుంది. ఇది ఎంత ప్రమాదకరమైనది అంటే మధ్యలో ఎప్పుడైనా ప్రాణాలు పోవచ్చు. ఇలా ఇప్పటికీ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి శవాలు కూడా దొరకని విధంగా ఈ మార్గం డెడ్లీ రూట్గా పేరు పొందింది. 15 గంటల సుదీర్ఘ పడవ ప్రయాణం, అత్యంత భయంకరమైన అడవిలో 40 నుండి 45 కిలోమీటర్ల నడక ప్రయాణం నరకాన్ని చూపిస్తుంది. ఈ మార్గంలో డెరెన్ గ్యాప్ మధ్యలో 18 కొండలు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా జారి పడితే బతికే అవకాశమే ఉండదు. ఇక ప్రయాణంలో ఎవరైనా గాయపడితే వారిని వదిలి వెళ్లిపోవాల్సిందే. అలాంటి వారిని చావుకు వదిలేసి మిగిలిన వాళ్లు ముందుకు కదులుతారంతే. ఈ డేరియన్ గ్యాప్ అనేది దట్టమైన రెయిన్ ఫారెస్ట్, చిత్తడి నేలలు, కొండలతో కూడిన 97 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అలాస్కా నుంచి అర్జెంటీనా వరకు విస్తరించి ఉన్న ఒక ప్రయాణ వ్యవస్థలో ఇది పాన్ అమెరికన్ హైవేని బ్రేక్ చేసే ప్రదేశం. చాలా ప్రమాదకరంగా ఉండే ఈ ప్రాంతం దాని తీవ్రమైన భూభాగానికి, కఠినమైన వాతావరణానికి నిదర్శనం. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల చాలా కాలంగా ఈ ప్రాంతాన్ని ఎవ్వరూ వాడట్లేదు. కానీ అమెరికాకు చేరుకోవాలనుకునే అక్రమ వలసదారులకు ఇది ఒక అనివార్యమైన ద్వారంగా మారింది. ఈ డేరియన్ గ్యాప్ ను దాటేవారు నిటారుగా ఉన్న పర్వతాలు, బురదతో కూడిన చిత్తడి నేలలు, వేగంగా ప్రవహించే నదులు, ప్రమాదకరమైన వన్య ప్రాణులను దాటుకుంటూ వెళ్లాలి. ఈ అడవి విషపూరిత పాములు, జాగ్వార్లు, ప్రాణాంతక కీటకాలకు నిలయం. అయితే అంతకంటే ప్రమాదకరమైన ముప్పు ఈ మార్గాన్ని నియంత్రించే క్రిమినల్ ఆర్గనైజేషన్స్, స్మగ్లింగ్ నెట్వర్క్లు, మాదక ద్రవ్యాల కార్టెళ్లు, సాయుధ సమూహాలు ఈ మార్గంలో ప్రయాణించే వారిని దోచేస్తారు. వారిపై హింసకు దిగుతారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించే చాలా మంది భారతీయులు డాంకీ మార్గం అని పిలిచే డేరియన్ గ్యాప్ మార్గం గుండానే వెళతారు. ఇందులో పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా వంటి మధ్య అమెరికా దేశాలకు ప్రయాణిస్తారు. ఇక్కడ వీసాలు సులభంగా లభిస్తాయి. అక్కడి నుండి వాళ్ళు మెక్సికోకు వెళ్లి ఆపై అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇంతటి ప్రమాదకరమైన క్రాసింగ్ కోసం $1,000 వసూలు చేసే కొయాట్లు అంటే మానవ స్మగ్లర్లు సహాయం చేస్తారు. కఠినమైన వీసా నిబంధనల కారణంగా అమెరికాకు డైరెక్ట్ విమాన మార్గాలు కష్టతరం కావడంతో ఈ పద్ధతి బాగా పాపులర్ అయ్యింది.
స్మగ్లర్లు, మాఫియా ముఠాలు, వ్యవస్థీకృత నేర సిండికేట్లు ఈ వలసదారులను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ముందు వారికి సురక్షితమైన మార్గం నుంచే తీసుకెళ్తామని హామీ ఇచ్చినా చివరికి ప్రాణాంతక పరిస్థితుల్లోకే నెడతారు. ఇటీవలి సంవత్సరాల్లో డేరియన్ గ్యాప్ ను దాటే వారి సంఖ్య విపరీతంగా పెరిగినట్లు లెక్కలు కూడా చెబుతున్నాయి. 2023లో 5 లక్షలకు పైగా వలసదారులు ఈ ప్రయాణాన్ని చేశారు. దాని ముందు సంవత్సరం కంటే ఇది రెండింతలు ఎక్కువ. ఇక 2024 నాటికి 3 లక్షలకు పైగా ఈ మార్గాన్ని దాటారు. అయితే ఇటీవల పెరిగిన అరెస్టుల కారణంగా సంఖ్యలు కొద్దిగా తగ్గాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే దశాబ్దం క్రితం ఏటా కొన్ని వేల మంది మాత్రమే ఈ మార్గాన్ని దాటడానికి ప్రయత్నించారు. అదే ఇప్పుడైతే లక్షలు దాటుతోంది. అత్యంతకర ప్రమాదకర వలస రహదారిగా మారినప్పటికీ డాలర్ డ్రీమ్స్ ఈ డేంజర్ ను కూడా లెక్క చేయకుండా కదులుతోంది. వెనిజులా, హైతీ, ఈక్వెడార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్ నుండి ప్రజలు ఈ ప్రమాదకరమైన మార్గం గుండా ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఈ ప్రయాణం 7 నుంచి 15 రోజుల వరకు పట్టవచ్చు. ఇలా ప్రయాణించే వలసదారులు ఆహారం, నీటి కొరత, వ్యాధుల బారిన పడమే కాకుండా నేరాలకు బలవుతున్నారు. ఈ డేరియన్ గ్యాప్ ఒక మానవతా విపత్తుగా మిగిలిపోయిందనేది నిపుణుల అభిప్రాయం. 2015-2022 నుండి 312 వలస మరణాలు, అదృశ్యాలు నమోదవగా 2021 నుండి 2023 మధ్య 229 నమోదైనట్లు తెలుస్తోంది. 2023లోనే 676 మంది లైంగిక వేధింపుల బాధితులుగా మారారు. దీనికి సంబంధించి 2024 ప్రారంభంలో 233 కేసులు నమోదయ్యాయి. రద్దీగా ఉండే ఆశ్రయాల్లో ఆహారం, నీరు, వైద్య సహాయం వంటి అవసరమైన వస్తువులు లేకపోవడం వల్ల చాలా మంది వలసదారులు చిక్కుకుపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ మార్గాన్ని ఉపయోగించే వలసదారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో స్థానిక సమాజాలు, పర్యావరణంపై కూడా దీని ప్రభావం ఉంటుందని పర్యావరణ సంఘాలు వాపోతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. కానీ అమెరికా వెళ్లాలనే ఆశ చాలా మందిని ఇప్పటికీ డేరియన్ గ్యాప్ వైపుకు అడుగులు వేయిస్తోంది.